పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. అలాగేనండి. మీరు తినండి అయ్యా. రే మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? ఆ, కానీ కష్టం రా, ఆ కాముడు గాడు నాకంటే అందగాడే. కానీ మీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నువ్వు ఇప్పుడు ఉత్తుతి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి. టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఇరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఆ, ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డే కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి గాడిద గుడ్డు కట్ చేయి. ఓ గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అనాలి. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలిప్పు. అయిపోతా. ఏ పాయింట్ కాదు, చొక్కావి. చొక్కాయా చెప్పొచ్చుగా? ఇప్తా. అయిపోయా. ఎనికే స్టైల్. ఇలాగా. అలాగే వెళ్తున్నా. అంతే, వెళ్తున్నా. వెళ్ళు. కవ్య, నేను నీ రాములు మావిని. మావయ్య నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? దరిద్రంగా ఉంది. బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు? అమ్మా, ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందండి. చంపుతా. ఇదోడు తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఈ నేల నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో. మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమోననుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా, వీళ్ళిద్దరు మానవ బాంబుల కన్నా డేంజర్. ఏసి పారేద్దాం. చెవురుకా. నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి, ఒక దాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు ముద్దుగుండారా. అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మైన్నట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికిపడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My వంశీ love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English now? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా? ఒట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటది? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరాలోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టేగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళా? ఆగరా. వద్దండి, మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకపో. రండి.
వీళ్ళు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వారి తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతిగాడి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. చెక్. నేనే గెలిచాను. అరే, ఇప్పుడు నేను గెలిచాను. పోలీస్ ట్రిక్స్ తో కాదురా, టాలెంట్ తో గెలవాలి. నీ టాలెంట్ ఏదో నీ కొడుక్కి పెళ్లి చేసి చూపించరా. ఏంటి 3000 కేరళ కుట్టి కావాలా? నేను పెళ్లిలో పేరైన రా, ఫిగర్ల బ్రోకర్ని కాదు. పెడేవాను. ఏంటి మళ్ళీ రాంగ్ కాలా? నాకు రాంకాలే గానండి, జడ్జి గారికి రైట్ టైం అండి. ఎలా? కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని. ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం. వచ్చే నెలలో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. కాళ్ళు భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉన్నట్టుంది. కాపురం చేసే టైం ఉంటుందంటావా? అదేనండి మరి. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. వద్దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు. నాకు మంచి కోడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమీ లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి ఏమీ లేకపోయినా పర్లేదు అన్నారుగా? ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్నా గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని. లోపల పెట్టో. సారీ సార్. ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలండి. కలెక్టర్ గారు చెల్లిరా? సార్, వీళ్ళకి 3 కార్లు, బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో ఆపే. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళైంది సార్. కలెక్టర్ కి నెల జీతం ఎంత? మహా అయితే 25,000. సంవత్సరానికి 3 లక్షలు. 10 ఏళ్ళకి 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్ దొబ్బించుకోండి. 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళ తోట, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్ లోనూ ఈ పద్మనాభం కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా, డబ్బుందో లేదో చూడాలి కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది? తెల్ల కాగితం. ఇదేంటి? నల్ల మచ్చ. తెల్ల కాగితం మీద మత్స ఎలా కనపడుతుందో అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక్క మత్స ఉన్నా దాన్నే వెళితే చూపిస్తారు. ఓ, నాకు కాబోయే కోడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. అది. ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ, సార్, ఇదిగో నీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్కా? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నానక్రమగూడ బ్రాంచ్. తొక్కలో 300కి చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తని ప్రదేశంలో పెట్టు. ఏముంది అక్కడ మనలాంటి ఇద్దరు ప్రేమకు కారెక్కుతా ఉంటే వద్దు పో అన్నాడు అంతే. ఇంజిన్ డామని పేలిపోయింది. అలాగే మన ఇద్దరిని విడదీసి నిన్ను ఇంకోటికి ఇవ్వాలనుకున్న ద్రోహబుద్ధి చంపుకోకపోతే ఈసారి కారే పేలిపోతుంది. తర్వాత గాడిద శుక్రపక్షాలు ఏమిట్రా కోతలో ఎగ్రిమెంట్ గురు గ్యారంటీ. గురు ఏమిట్రా గాడిద, మంచి మర్యాద లేకున్నాను. మావయ్య అని పిలవలేవు. పిల్లనివ్వని వాడు మావయ్య ఎలా అవుతావు గురూజీ? పిల్లలేదు జల్లాలేదు. 1,00,000 రూపాయలతే నీకు కాదు, పందిరి గుందకిచ్చి చేస్తాను. 1,00,000 కదా, కుక్కన్నంతలు అవుతాయి. అందాక నువ్వు నిన్ను తంతే చాలు. మాట వరుసకి ఇప్పుడు నీ రథం పంచరైంది అనుకో, టైర్ మార్చాలంటే నేనే కదా గతి. పాత టైర్ పీకడానికి 50,000, కొత్త టైర్ వేయడానికి 50,000. టాక్. లక్షాత్ గారి ఏమిటి టైర్ మార్చాలి 1,00,000 రూపాయలా? ఏ నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలే? పోనుకోడు, ఇక్కడే ఉండి వచ్చే పోయే వాళ్ళందరికీ చెప్తాను. ఈ లోపు నీకు టెండర్ టైం అయిపోతుంది. నీ 5 లక్షల కాంట్రాక్ట్ గోయిందా గోయిందా. గురు నా మాట విని 1,00,000 రూపాయలు ఇచ్చేసాయి. అవి మళ్ళీ నీకు ఇచ్చేసి నీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. నీకు పుణ్యమును నాకు పురుషార్థమును. నీకు సిగ్గులేదు బావా నాన్న అలా తిడుతూ ఉంటే? సిగ్గుపడితే పనులు జరగవు సుబ్బులు. ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, పృథ్వీరాజ్ ఏం చేశాడు? అబ్బా సుబ్బులు, ఏటో ఆటో గుసగుసలు పెళ్లి కావాల్సిన పిల్లవి. అదే ఆ పాయింటే గురు, ఆ పాయింటే. నువ్వు కారు రిపేర్ చేస్తావా లేదా? 1,00,000 రూపాయలకి సస్తేవను. ఓ అబ్బే లేరా. కారు చెడిపోయింది, కొంచెం రిపేర్ చేసి పెడుతూ చచ్చిని గడుపును పుడతాను. అబ్బే వద్దులేండి. నీకు తగదు. ఇద్దరు ప్రేమికులను ఎలా ముద్దు చేసి పారాయి. ఈ ఇంజిన్ బాగు చేయకు. ఆ గాడి తోట వెనుకో నీకు బాగా ఇస్తాను. వద్దు, పెద్ద ఆయన బాధ పెట్టకూడదు.
హైదరాబాద్ దాకా కాసు తోడు పెడితే ఊరికి ఎక్కడిస్తాను. నిజంగానండి? వద్దు కానీ వద్దు. అయితే మా వాడిని చెప్తా. నీ భార్య నగానట్రా బాగా పెట్టేవే. గురు సోడా పుట్టేద్దాలైనా నగానట్రా బాగానే కనబడుతున్నాయే. నోరు మీరే గాడిద. బాబు బాబు, ఇందాక నేను ఇస్తాన్న పావలా నువ్వు పుచ్చుకోవాలనుకుంటాను. వద్దులేండి, నాకు తెలుసు గొప్పింటి పెట్టవి, నువ్వు తీసుకో. నిజంగా దింపేస్తాడులా ఉంది బావా. దింపేస్తే దింపేనే సుబ్బులు, నాకే. దారిని పోయే గద్దొంగల్ని కారు ఎక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే, ప్రాణం పోతే పోయింది. బెల్ట్ పర్సులోను బనీల్లోను ఆ బ్యాగ్ లోను దాచుకున్న ₹1,00,000 రొక్కం. గోవిందా గోవిందా. గాడిద ఎవడ్రా కేకలు? అవునా, అంత డబ్బుతో పెడుతూ పైగా రబ్బీ సుబ్బి రబ్బిగా హైదరాబాద్ చేరి నీ పని చెప్తాను. అసలు చేరితేగా అయిపోయింది సార్. మంచిది ఆయన, 1000 ఏళ్ళు వర్ధిల్లు. కారులో తీసుకెళ్లరు తొలమన్నారుగా? అబ్బే ఊరికేనా అన్న. అదీగాక ముగ్గురు మించి ఎక్కితే ఈ కారు నడవద్దు. సుబ్బులు నువ్వు దిగు, మనం నడిచెళ్దాం, వాళ్ళు ముందర వెళ్తారు. అరే గాడిద బండి కదలే. ₹1,00,000 కిరాయి గురు. గురింట గాడిద పరే. డబ్బిచ్చి కదలండి, పని చేశాను. డబ్బా? నువ్వా తీసుకుంటావా? మహారాజులా. నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఆ పిల్ల మొడువు కాదని. సరే, ₹1/2 చిల్లర ఉందా? లేదు. ఉన్నా ఇవ్వను. ₹2 ఇవ్వండి, లేదా ₹1,00,000 గోయిందా గోయిందా. నోరు మీద గాడిద. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నాలోని హొయలు నీలో నగిలిగింతలిడగా. దా దా దా. ఇదేంటి ఫస్ట్ నైట్ బెడ్రూమ్ లోకి పాల గ్లాస్ తో ఎంటర్ అవ్వాల్సింది పోయి మందు గ్లాస్ తో ఎంటర్ అయ్యేవేటి? మీ కిక్కెక్కితేనే కదండి మంచం కిర్రుమనేది. అబ్బో అబ్బో, నీలాంటి పెళ్ళాలి ఈ దేశంలో ఉంటే బెడ్రూమ్ లన్నీ బార్లు అయిపోవాల్సిందే. కమాన్ కమాన్. సర్లేగాని ఇదిగా, ఇంతకీ ఉంచమంటావా తీయమంటావా? ఏంటది? అదే లైట్. మీ ఇష్టం. అబ్బో అబ్బో అబ్బో. ఇక శోభనం కాస్త లేట్ అయినప్పటికీ నీలా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఏదేమైనా సరే ఇవాళ బెడ్ బద్దలైపోవాల్సిందే. దా 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 దా. ఎవడి తుపాకీ రావుడే? నువ్వెవడోరా? నా పిల్లం బెడ్రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అదనడానికి గన్నెత్తాలేటి దించా. ఇంతకీ నువ్వెవడు? మేజర్ రజనీకాంత్. మేజర్ చంద్రకాంత్ ఏమవుతాడు? నేను మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఎదురవుతాడు. ఆడు నా కజిన్ అవుతాడు. ఆడి కనుక ఇన్ఫార్మ్ చేశాననుకో నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు. కామోష్. అప్పు వీడెవడో చెప్పు. చెప్తానండి. ఎప్పుడు? ఇప్పుడే చెప్తాను. 3 ముళ్ళేసిపోయి 3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆ రోజు యుద్ధం మొదలైన 3వ రోజు. ఫ్లాష్ బ్యాక్. చక్రాలు ఫ్యాన్ వేస్తాను చెప్పు. అమ్మగారు అమ్మగారు, మీ ఆయన చచ్చిపోయాడంట. పాపం బంగారు లాంటి పిల్లోడు యుద్ధంలో పోయాడు. ఈ పిల్ల బతికి ఏం కావాలి? మీరు గురజాడ. గురజాడ అప్పారావు గారా? కాదు, వారి ఫ్రెండ్ పాపారావు గారు మనవణ్ణి. మరిదేంటి ఎంత పాపాన్ని కొడిగట్టారు? పాపం కాదు, పుణ్యం. నువ్వు నాకు నచ్చావు. నీ బొట్టు డ్రాప్ అవడం నేను చూడలేను, నీ గాజులు బ్రేక్ అవడం నేను భరించలేను. అందుకే నీకు కొత్త జీవితం ప్రసాదించాలని ఈ చిలకపచ్చ చీర తీసుకొచ్చాను. తీసుకో. నో నో. నా భార్య లైఫ్ కి బ్రేక్ ఇచ్చి నాకు స్పీడ్ బ్రేకర్ అయ్యావు కదరా. బాధపడకండి, మీ గుండెని తుపాకీ గుండు చేసుకోండి. ఎలా ఎలా చేసుకోమంటావు? 3 ఏళ్లు కోమాలో ఉండి నీకోసం తిరిగి వచ్చానప్పు. ఏటేటేటేటే, గోవా వెళ్ళాడు 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాడు.
కోమాలోకి వెళ్ళి రావడానికి నీకు 3 ఏళ్ళు పట్టిందా? కోమా అంటే అదో టైపు రోగం రా, రోగిష్టి వెధవ. ధర్మయ్య, నీ పెళ్ళం విధవుతుంటే లైఫ్ ఇచ్చినందుకు నన్ను విధవ అంటావా? ఏటపోయింది? నా పెళ్ళాన్ని అప్పు అంటావరా? చెప్పు తెగుద్ది. నా పెళ్ళం అంటే మాత్రం బూట్ ఇరిగిపోతే ఏట్రా ఇరిగేది? మళ్ళీ అర్థమంటే ఆగండి. తప్పు మీ ఇద్దరిదే కాదు. అయితే నీదేనా? కాదు, ఆ. కాలమే మనకి ఈ ట్విస్ట్ ఇచ్చింది. సునామీలానా? అవును, నాతి చరామి అని 3 ముళ్ళేసిన మిమ్మల్ని వదులుకోలేను. ఆ, మరి ఈ కోతి చరామిని ఎందుకు చేస్తున్నా? నూతులో పడి చావాల్సిన టైంలో లైఫ్ ఇచ్చాడని. ఇప్పుడేం చేద్దామంటావు? మీ ఇద్దరితో కాపురం చేస్తాను. ఎలా ఎలా కుదురుతుంది? ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఒక పెన్నులో 2 రీఫిల్స్ ఇమ్మడు. ఒక పెన్లా 2 రీఫిల్స్ ఇమిడినా ఇక్కడ నేను ఒప్పుకోనా? ఎందుకు ఒప్పుకారు? ద్రౌపది అదుగుని చేసుకుంటే ఒప్పుకోలేదా? అందుకని ఇంకో 3 కోసం చూస్తున్నావా? ద్రౌపది మ్యాటర్ పక్కన పెట్టు. ఒక బెడ్ మీద 3 ఎలా అడ్జస్ట్ అవుతారు? ఏం పర్లేదు బ్రదర్, మనకున్నది డబల్ కట్టే కదా. నా మీనింగ్ ఈ సన్నాసికి అర్థమయ్యేలా చెప్పు. అది కాదు, వారం రోజుల్లో 3 రోజులు మీ బెడ్రూమ్ లోను, 3 రోజులు మీ బెడ్రూమ్ లోను. మరి ఆ 7వ రోజు? గవర్నమెంట్ ఆఫీసులకు ఓ రోజు సెలవు ఇస్తున్నారు కదా, మరి అప్పుకు మాత్రం వద్దేటి? నీ రూమ్ లో ఉండే 3 రోజులు సెలవే కదా. నేను ఒప్పుకోను. మేము ఒప్పుకుంటాం. రా అప్పు, కిందకెళ్ళి మిలిటరీ నుంచి తెచ్చిన బ్రాందీ బాటిల్ పట్టరా. ఈ రోజు మన కాలేజీ యానివర్సరీ డే సందర్భంగా ప్రముఖ సినీ నటి ఆల్ఫాన్సా గారి డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వారు శ్రీయుతులు బుచ్చిరెడ్డిపాలెం పిచ్చిరెడ్డి గారు. మన కాలేజీ క్యాంటీన్ లో సర్వర్గా పనిచేసి కృషి పట్టుదలతో చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటులయ్యారు. వారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన కాలేజీ పిల్లకాయలందరికీ ఈ బుచ్చిరెడ్డిపాలెం పిచ్చిరెడ్డి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అసలు ఈ రోజు నేను సినిమాల్లో ప్రముఖ పాత్ర లేని కారణం ఏందనుకుంటుండ్రో? పాత్రలు తవ్వడం అనుకుంటున్నాం. మరీ ఇంత అన్నాయమా? ఇవాళ కూడా జోకులు ఏందబ్బా? సరే సరిగాని నేను సినిమా యాక్టర్ అయ్యాను కదా, నన్ను రోత్తంటే మీ అందరికి ఏమనిపిస్తుంది? పిల్లకాయలు కప్పులు కడిగేవాడు కూడా యాక్టర్ అయినందుకు షాక్ అనిపిస్తుంది. అయ్యో అది కాదబ్బా, ఖుషి పట్టుదల దీక్ష ఉంటే కప్పులు కడిగేవాడిని టిప్ప టిప్ప టికెట్లు కొట్టుకునే కండక్టర్ కూడా సూపర్ స్టార్ అయి ఉండా. అంచేత మేము చెప్పొచ్చేదే, మీరు సప్పట్లు ఎందుకు కొడతారు నాకు తెలియదు అనుకుంటారా ఏంది? ఆల్ఫాన్సా డాన్సింగ్ కోసం నాకు తెలుసుదేమయ్యా. ఓ ఆల్ఫాన్సా రామ్మ, పిల్లగాలు కంగారు పడతారు. దా దా. రండి పుణ్యాత్ములారా, శ్రీరంగడి భజనకు రండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టుగా నేను డాన్స్ చేస్తాను. మీరంతా నాతో కోఆపరేట్ చేయాలి. రండి షారుఖ్ లారా, నా సోపులో విందుకు రండి సల్మాన్ లారా. రండి అమీరు లారా, నన్ను హత్తుకు ఎత్తుకు పండి హెత్తికులారా. కాలేజీనే గలీజులో మిషన్లలాగా మారిపోకండి. గలీజులో పొంగీజులో ఖుషీలు చేస్తూ దూసుకెళ్ళండి. ఎగారకే పాఠాలన్నీ బట్టి కొట్టండి. ఇవాళకి ఈ బ్యూటీకి వీటే కొట్టండి. ఏ తెల్లారితే పాఠాలన్నీ బట్టి కొట్టండి. ఇవాళైతే ఈ బ్యూటీకి వీటే కొట్టండి. రండి షారుఖ్ లారా, నా సొక్కుల బిందుకు రండి సల్మాన్ లారా. లెక్కలు మానండి, బుక్కలే నొక్కితే మేలండి. క్లాసులు కోర్సులు చాలండి, కిస్సులా చూసిలే తాగండి. బయట చదువుకొచ్చేసే పరీక్షలే లేవండి. ప్రాయమంతా పండేసే ప్రమోషన్ ఉండండి. తిప్పుకోండి మార్కులు, తెచ్చుకోండి మార్కులు, కట్టుకోండి లింకులు, కొట్టుకోండి అంకులు. లింకు
ఇందుకు రండి సల్మానలారా. గ్లామరు టీచరేనేనండి, గ్లామరు ట్యూషనే ఉందండి, శక్తిలో గ్రాఫులే చూడండి, ఉప్పుతో నక్కులే గీయండి, బంగ చదువు చేస్తే డొనేషనే లేదండి, ఇంగ్లీష్ ముట్టి